ద్వాపరయుగం, శ్రీముఖనామ సంవత్సరం, వైశాఖ పూర్ణిమ. వేదవ్యాసుడిగా పేరు పొందిన కృష్ణద్వైపాయనుడు తన తల్లి సత్యవతి మాటలు వింటున్నాడు. వ్యాస, ఇదివరకు మీ తండ్రి పరాశర మహర్షి నాకో విషయాన్ని చెప్పారు. అష్టమ గర్భంలో పురాణ పురుషుడొకడు పుడతాడని, అతడు ధర్మాన్ని ద్వాపరయుగంలో నిలబెట్టడానికి తన జీవితాన్ని అంకితం చేస్తాడని, అతను శ్రీముఖనామ సంవత్సరంలోనే పుడతాడని చెప్పారు. గంగాదేవికి పుట్టిన అష్టమ గర్భమైన భీష్ముడే ఆ ధర్మాన్ని నిలబెట్టే పురాణ పురుషుడని అనుకున్నాను నేను. కానీ భీష్ముడికి వయసు పెరిగే కొద్దీ ధర్మాన్ని రక్షించడం కంటే మాట మీద నిలబడటము, కీర్తి మీద కోరిక ఎక్కువయ్యాయి. నేను పొరబడ్డానని నాకు అర్థమైంది అని సత్యవతి వ్యాసునితో అంటోంది. అంటే ఇంకా పురాణ పురుషుడు భూమి మీదకి దిగిరాలేదన్నమాట. కట్ చేస్తే గంగా నదీ తీరంలో మైత్రేయ మహర్షి మరువు దేవాపిలతో ఇలా అంటున్నాడు. భీష్ముడు పుట్టి ఇప్పటికి 60 సంవత్సరాలు. మళ్ళీ శ్రీముఖనామ సంవత్సరం వచ్చింది. పరాశర మహర్షి చెప్పిన అష్టమ గర్భపుత్రుడు ఈ సంవత్సరంలోనే పుడతాడు. కంసుని చెల్లైన దేవకి అష్టమ గర్భం ధరించి ఉంది. కంసునికి అశరీరవాణి హెచ్చరిక కూడా జారీ చేసింది. దేవకి అష్టమ గర్భంలో పుట్టేవాడు అధర్మ పరిపాలన చేసే కంసుణ్ణి చంపుతాడని. చూద్దాం, ఆ దేవకి అష్టమ గర్భమే ధర్మరక్షణకై పుట్టే పురాణ పురుషుడేమో. మళ్ళీ కట్ చేస్తే కైలాస శిఖరంలో శతశృంగ సీమలు. శతగోపుడు కుంతీదేవి సంభాషణ. కుంతీదేవి మాట్లాడుతోంది. శతగోప, మా అన్నగారైన వసుదేవుణ్ణి కంసుడు చెరసాలలో పెట్టాడు కదా. మా వదిన దేవకీదేవి అష్టమ గర్భం ధరించి ఉంది. మా వారైన పాండురాజు మునిశాపం వల్ల విరక్తితో ఇలా శతశృంగ సీమకు రావటం వల్ల భారత రాజ్యంలో ధృతరాష్ట్రుల వారి అధర్మ పరిపాలన ఎక్కువైంది. భీష్ముడు అన్నీ తెలిసి ఊరకే ఉంటున్నాడట. ఈ అధర్మాన్ని తుంచడానికి దేవకి అష్టమ గర్భమే మనకున్న ఒకే ఒక్క ఆశాకిరణం. నేను వచ్చి వారిని చూద్దామన్నా రాలేను. నిండు గర్భవతిని, 2 చిన్నపిల్లలు, ధర్మరాజు భీముడు. ఇదిగో మాటల మధ్యనే వస్తున్నారు. ధర్మరాజు భీముడు ఇద్దరూ తండ్రి పాండురాజుతో నడిచి వస్తున్నారు. కుంతీదేవి మనస్సులో దేవకి అష్టమ గర్భం గురించే ఆలోచన నడుస్తోంది. ఇదిలా ఉంటే గిరివ్రజపురం చుట్టూ ఉన్న గోమంత, ఋషభ, రైవతకాద్రి కొండల మధ్యలో నిర్మించిన ఒక నగరంలో జరాసంధుడు తన కొడుకైన సోముడితో ఇలా అంటున్నాడు. సోమా, కంసుడు చాలా వీర్యవంతుడని నీ చెల్లెలని ఇద్దరినీ కంసుడికిచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడేమో ఏదో అశరీరవాణి చెప్పిన అష్టమ గర్భం గురించి గజగజ వణుకుతున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా అదే విషయంలో నువ్వు భయపడుతూ నన్ను భయపెడుతున్నావు. నిజంగా పురాణ పురుషుడు పుడితే అప్పుడు ఆలోచిద్దాం. ధైర్యంగా ఉండు. తండ్రి జరాసంధుడు ఇన్ని మాటలు చెప్పినా సోముడికి వెన్ను మాత్రం వణుకుతూనే ఉంది. మళ్ళీ కట్ చేస్తే ఈసారి హిమాలయ పర్వతారణ్యం. పార్వతీదేవి సనత్సుజాత మహర్షితో ఇలా అంటోంది. నాయనా, దేవకి అష్టమ గర్భంలో పురాణ పురుషుడు పుడతాడు. అతడు చేసే పనులు 2. 1 దుష్ట సంహారం, 2 ధర్మ సంస్థాపన. ఈ కథలో నా వంతు కూడా ఉంది. నేను యోగమాయగా యశోద కడుపులో పుడతాను. పురాణ పురుషుడైన నారాయణుడు పుట్టాక మేము స్థానాలు మారుతాము. నేను నారాయణుడు వేరువేరు కాదనే ధర్మాన్ని చెప్పటానికే ఈ విషయం జరుగుతుంది. ఇప్పుడు వైశాఖ మాసం నడుస్తోంది. ఇక్కడి నుంచి 3 నెలలు అంటే జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, ఈ 3 నెలల పాటు నువ్వు బదరికాశ్రమంలో పాలతో, నెయ్యితో, తులసితో, గంధంతో హోమం చెయ్యి. వాటి నుంచి ఉద్భవించే అణువులే దేవకి అష్టమ గర్భంలో ఉన్నవాడికి సప్తధాతువులవుతాయి. ఇక్కడ మనం ఎనాటమీ అబ్జర్వ్ చేయాలి. శరీరానికి సప్తధాతువులంటే రసధాతువు, ప్లాజ్మా అండ్ లింఫో ఫ్లూయిడ్స్, రక్తధాతువు అంటే బ్లడ్, మాంసధాతువు మీట్, మేధధాతువు ఫ్యాట్, అస్థిధాతువు బోన్, మజ్జధాతువు బోన్ మ్యారో, శుక్రధాతువు రిప్రొడక్టివ్ ఫ్లూయిడ్. ఇలా సప్తధాతువులు మనిషి శరీరంలో పుడతాయని అమ్మవారు చెప్పకనే ఈ కథలో చెప్తున్నారు. ఇలా చెప్పిన వెంటనే సనత్సుజాతుడు బదరికాశ్రమానికి బయలుదేరుతాడు. ఆషాఢమాసం వచ్చేసింది. నారదుడు శాసించిన సప్తాహ యజ్ఞాన్ని వ్యాసుడు, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు నిర్వహిస్తున్నారు. విశ్వం మొత్తం గర్భంలాగా ఉండగా పాలసముద్రం పిల్లవాడిని పెంచగా దేవతలందరూ పిల్లవాడి శరీర భాగాలుగా తయారయ్యి వాయువు ప్రాణంగా పిల్లవాడికి రూపమిస్తోంది.
ఇదే విషయం దేవకి కలలో కూడా వచ్చింది. సప్తాహ యజ్ఞం పూర్తయింది, రేపు ఆషాఢ పౌర్ణిమ అని పరాశరుడు చెప్తున్నాడు. ఇదిలా ఉంటే మధురా నగరంలో కంసుడు భయంతో వణికిపోతున్నాడు దేవకి అష్టమ గర్భం గురించి. చండకౌశికుడనే వాడి దగ్గర తంత్రపూజలు కూడా చేయిస్తున్నాడు. అయినా సరే ఎందుకో మనస్సు కుదుటపడటం లేదు కంసుడికి. హస్తినాపురంలో సుబలుడికి శకునుడికి కూడా దేవకి అష్టమ గర్భం గురించి భయం పట్టుకుంది. అదే ఊర్లో ఉన్న విదురుడు హరిదాసు అనే అతనికి దేవకి అష్టమ గర్భంలో పుట్టే పురాణ పురుషుడు ధర్మరక్షణకే వస్తున్నాడు అని వివరిస్తున్నాడు. వ్రజగోపురంలో నందుడు జనాల్ని పోగు చేస్తున్నాడు. కంసుడి అధర్మ పాలనకు వ్యతిరేకంగా నందుడి భార్య అయిన యశోద నిండు గర్భిణిగా ఉంది. ఆషాఢమాసం వెళ్ళిపోయింది. శ్రావణమాసం వచ్చింది. కుండలో నుంచి నీళ్లు గుమ్మరిస్తున్నట్టుగా ఒకటే పడుతున్నాయి వర్షాలు. వ్యాసుడు భాగవతంలో దేవకి అష్టమ గర్భంలో ఉన్న పిల్లవాడి శరీరాన్ని సప్తర్షి మండలంతో పోల్చారు. సప్తర్షి మండలం అంటే ఇప్పటికీ మనకు ఆకాశంలో కనబడుతుంది. ఇంగ్లీష్లో అర్సా మేజర్ కాన్స్టలేషన్లో ఆస్టరిజం ఆఫ్ బిగ్ డిప్పర్ అని అంటారు మనల్ని. సప్తర్షి మండలం అంటే ఏం లేదు, మనిషి శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ప్లస్ సహస్రారము. అంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి మన స్పైనల్ కార్డ్లో ఉండే ఎనర్జీ అనుకుందాం. ఇంగ్లీష్లో స్పైనల్ కార్డ్ అన్నారు, సంస్కృతంలో మేరుదండము షట్చక్రాలు అన్నారు. అంతే, టర్మినాలజీ డిఫరెంట్, కాన్సెప్ట్ ఒకటే. శ్రావణ పూర్ణిమ అంటే రాఖీ వచ్చేసింది. దేవకీదేవికి కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. చెరసాలలో ఉన్న దేవకి వసుదేవులకి నారదుడు కనిపించి ఇలా చెప్తాడు, అమ్మా, మనిషి శరీరం పంచభూతాలు అంటే ఆకాశం, నీరు, గాలి, నిప్పు, భూమి, ఈ 5తో ప్లస్ మనస్సు, బుద్ధితో, ఈ 7తో ఇవ్వబడుతుంది. ఈ 7 కాక ఇంకోటి ఉంటుంది, 8వది. అది నేను అనేటువంటి అహంకారం, అంటే ఐడెంటిటీ అన్నమాట. ఆ నేను అనే ఐడెంటిటీని మనిషి సరిగ్గా అర్థం చేసుకోవాలనే అష్టమ గర్భంగా ఈ పురాణ పురుషుడు పుడుతున్నాడు. అది అష్టమ గర్భం 8 అనే నెంబర్కి ఉన్న సిగ్నిఫికెన్స్ అనమాట. మనిషికి తనెవరంటే తన ఐడెంటిటీ ఈ 5 ఎలిమెంట్స్తో ఉన్న శరీరమో లేదా వాడి ఆలోచనలు ఉన్నటువంటి మనస్సో లేదా వాడి బుద్ధో కాకుండా ఏదైతే వాడో, ఏదైతే వాడి రైట్ ఐడెంటిటీయో అది చెప్పడం కోసమే ఈ పురాణ పురుషుడు దిగి వస్తున్నాడనమాట. మీరు ఈ మిగతా రోజులన్నీ కూడా ద్వాదశాక్షరి మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఉపాసించండి. ఈ 12 అక్షరాలు సంవత్సరంలో 12 నెలలకి సింబాలిజం అన్నమాట. అంటే సంవత్సర పురుషుడే నీ కొడుగ్గా దిగి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు నారదుడు. శ్రావణ బహుళాష్టమి. దేవకీ వసుదేవులు ద్వాదశాక్షరి మంత్ర ఉపాసనలో ఉండగా ఎవరు పుట్టకముందే లోకమంతా ఎవరి పుట్టుక గురించైతే మాట్లాడుకుంటుందో, ఎవరు పుట్టకముందే ఎవరి ఆలోచనల వల్ల కంసుడు, జరాసంధుడు, శకుని భయంతో వణికిపోతున్నారో, ఎవరు పుట్టకముందే లోకంలో ఉన్న దేశ ప్రజలందరికీ కూడా ఎవరైతే ఆశాదీపంలా మారారో అటువంటి వాడు దేవకీదేవి అష్టమ గర్భంలో అర్ధరాత్రి వేళ వృషభ లగ్నంలో చంద్రుడు ఉచ్చలో ఉండగా కృష్ణపక్షంలో తరుగుతున్న చంద్రుని వెన్నెలంతా తనలోనే ఉందేమో అన్నట్టుగా నీలమేఘశ్యాముడిగా భూమిపైకి నారాయణుడు శ్రీకృష్ణుని రూపంలో జన్మించాడు. భారతానికి లీడ్ క్యారెక్టర్ అయిన కృష్ణుడు ఆ రోజు జన్మించగానే కంసునికి, శకునికి దుస్వప్నాలు కనిపించాయి. నల్లనివాడు పద్మనయనమ్ములవాడైన కృష్ణుడు శిష్ట రక్షణకై, దుష్ట శిక్షణకై భూమిపైకి దిగివచ్చిన కృష్ణుడు పుట్టినరోజే ఈ కృష్ణాష్టమి. ఒక హీరో బర్త్డేని ఎంత గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం. మరి భారతము, భాగవతము 2 పెద్ద బ్లాక్ బస్టర్స్. ఈ 2 బ్లాక్ బస్టర్స్కి హీరో అయిన కృష్ణుడి బర్త్డేని మనం ఇంకెంత గట్టిగా సెలబ్రేట్ చేసుకోవాలి. మన అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి ఇతిహాసం విత్ దరహాస్. నెక్స్ట్ మీరేం వినాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మరుసటి రోజు ఇంకో ఘట్టంతో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్.